హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. సాడిస్ట్ CEO పార్ట్ 5. విష్ణు నైట్ అంతా నిద్రపోలేదు. తన మైండ్లో పల్లవి ఉంది. తనకి దగ్గర అవ్వడం ఎలా ఉన్నా రోజు రోజుకి దూరం అవుతున్నాడు అని ఫీల్ అయ్యాడు విష్ణు. పల్లవి మాత్రం బెడ్ మీద నుంచి లేచి కూర్చొని టెన్షన్గా చిచ్చి పోయి ఆ విష్ణుతో ఇంత బ్యాడ్ డ్రీమ్ వచ్చిందేంటి అని తనను తాను తిట్టుకుంది పల్లవి. టైం చూసి 6 అయ్యింది అనుకొని ఈ టైంలో వచ్చిన కళలు సక్సెస్ కావులే అని అనుకుంది. కానీ టెన్షన్లోనే ఉంది. ఇక దేవా సంగతి చూద్దాం. దేవా లేట్ అవుతుంది, ఫాస్ట్గా రా అంటూ హాల్లో ఉండి పిలుస్తున్నారు హరికృష్ణ గారు. దేవాకి మాత్రం ఏడుపొక్కటే తక్కువ అన్నట్టు ఉన్నాడు. ఏంటి దేవా, నీకు వెళ్ళడం ఇష్టమేనా అని అడిగాడు హరికృష్ణ గారు చిన్న గొంతుతో. దేవా సైలెంట్ అయ్యాడు. వసుంధర గారు మధ్యలో వచ్చి, లేదండి, వాడికి ఇష్టం లేదు, మీరు ఫోర్స్ చేస్తే వెళ్తున్నాడు అంది బాధగా. అలా అంటే వదిలేస్తారు అని ఆశతో. సరే వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో అన్నారు హరికృష్ణ గారు. దేవాకి ఏం అర్థం కాక ఏంటి డాడీ అన్నాడు. నిన్నే చెప్పాగా, నో చెప్తే ఇంట్లో ఉండకూడదు అని అన్నారు హరికృష్ణ గారు. వసుంధర గారు ఏదో అనేలోపే నువ్వు మధ్యలో రావద్దు అన్నాడు గట్టిగా హరికృష్ణ గారు. దాంతో వసుంధర గారు కూడా సైలెంట్ అయ్యారు. దేవా ఏడుస్తూ వెళ్ళి లగేజ్ తెచ్చుకున్నాడు. అన్నీ ప్యాక్ చేసావా అని అడిగాడు హరికృష్ణ గారు. ఎస్ డాడ్ అన్నారు దేవా కిందకి చూస్తూ. ఓకే పద అంటూ కారులో తీసుకెళ్లారు హరికృష్ణ గారు. కారు తిన్నగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆగింది. ఏంటి డాడీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అన్నాడు. నువ్వు కార్ దిగు అన్నారు మెల్లగా. దేవా కార్ దిగగానే దేవా దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని తన ప్యాకెట్లో ఉన్న ఫోన్ తీసి దేవా చేతిలో పెట్టాడు హరికృష్ణ గారు. ఇక నుంచి ఇది నీ ఫోన్, నేను నీతో డైలీ ఈ ఫోన్కి చేసి మాట్లాడతాను. నువ్వు మీ మామతో మాట్లాడడానికి చూస్తే నేను ఊరుకోను అని చెప్పాడు హరికృష్ణ గారు. నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు ఇప్పుడు హయ్యర్ స్టడీస్ కోసం. అక్కడ నా ఫ్రెండ్ కొడుకున్నాడు, నువ్వు తనతో పాటే ఉండాలి. నువ్వేదైనా ఘనకార్యం చేసావని తెలిస్తే కంపెనీస్ ఇవ్వడం ఎలా ఉన్నా కానీ నీకు ఆస్తిలో కొంచెం కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో అన్నారు హరికృష్ణ గారు. దేవాకి కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే వర్కర్ అవ్వడం కన్నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం కన్నా దేవాకి ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. ఓకే డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తండ్రిని హక్ చేసుకున్నాడు దేవా. నెల మనీ పంపిస్తాను, టేక్ కేర్ అని సెండ్ ఆఫ్ ఇచ్చారు హరికృష్ణ గారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన హరికృష్ణ గారు వసుంధరను పిలిచి జరిగిన సంగతి చెప్పారు. నువ్వు వాడికి దూరంగా ఉండాలి, లేదంటే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. అందుకే వర్కర్గా జాయిన్ చేయాలి అనుకున్నా, కానీ వాడి లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు అని అలా చేశాను అన్నారు హరికృష్ణ గారు. వసుంధర గారు దేవ దూరమైన వాడు కనీసం అబ్రాడ్లో ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. హరికృష్ణ గారు తిరిగి విష్ణు దగ్గరికి వచ్చాడు. విష్ణు స్నానం చేస్తున్నాడు అన్నయ్య అని స్వప్న గారు చెప్పాడు. అవునా అని తనకు ఫోన్ రావడంతో మాట్లాడేసి రాణిని పిలిచి, అమ్మ రాణి, మీ డాడీ కంగారు పడుతున్నారు, నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులైందని ఫీల్ అయ్యారు, అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పారు హరికృష్ణ గారు. రాను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే మామయ్య అని రూమ్కి వెళ్ళింది రాణి. అక్కడి నుంచి వెళ్తే విష్ణు పల్లవి కలిసిపోయే ఛాన్స్ ఉంది అని తెగ ఫీల్ అయిపోయింది రాణి. కానీ లాస్ట్కి వెళ్ళిపోయింది. పల్లవి అయితే హ్యాపీ, ఎందుకంటే విష్ణు రాణి రిలేషన్ని చూడాల్సిన అవసరం లేదు అని. విష్ణుకి రాణి వెళ్ళినట్టు తెలియదు. పల్లవి విష్ణు రాణి మ్యాటర్ థింక్ చేస్తూ విష్ణు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంది. డోర్ సౌండ్ వస్తే రాణి ఏమో అనుకొని తిడదామనుకొని వచ్చాడు విష్ణు. మరి డోర్ క్లోజ్ చేసింది కదా, కానీ ఊహించని విధంగా అక్కడ పల్లవి ఉండేసరికి ఫుల్ హ్యాపీ అయ్యాడు విష్ణు. ఫాస్ట్గా బయటకు వచ్చి పల్లవి అన్నాడు. ఏంటి వీడిక్కడి కూడా వచ్చేసాడు అనుకుంటూ పక్కకి చూసింది. అంతే ఫ్రీజ్ అయిపోయింది పల్లవి. పల్లవి బేబీ అన్నాడు, అయినా రెస్పాండ్ కాలేదు. ఫేస్ దగ్గర చిటికలు వేశాడు, అయినా రియాక్ట్ కాలేదు. బుగ్గ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అప్పుడు ఈ లోకానికి వచ్చింది పల్లవి. హాయ్ బేబీ, నేనంటే అంత ఇష్టమా, నా రూమ్కి వచ్చావు, పైగా డోర్ క్లోజ్ చేసావేంటి, ఏంటి మ్యాటర్ అని స్మైల్ చేస్తూ అడిగాడు విష్ణు. పల్లవి విష్ణును సీరియస్గా చూస్తూ, ఏంటి ఓవర్ చేస్తున్నావు, ఈ రూమ్కి నేను నీకోసం రాలేదు, ఏదో థింకింగ్లో ఉండి ఇటొచ్చా, అయినా మీ బిహేవియర్ ఇంత వర్స్ట్ అనుకోలేదు. కాలేజ్లో నేను, ఇంట్లో రాని, ఫోన్లో నిషా, నాతో యాక్సిడెంటల్గా కిస్ అయ్యింది అనుకున్నా ఇప్పటి వరకు, బట్ కావాలనే ప్లాన్ చేశావు అని అర్థమయ్యింది. ఇప్పుడు రాణి లేదు అని మళ్ళీ నాతో ప్లాన్ చేశావు అనేసరికి విష్ణు కళ్ళలో కోపం బాధ ఒకేసారి కనిపించాయి పల్లవికి. అలా చూస్తూ ఉంది పల్లవి. విష్ణు పక్కన ఉన్న తన బెల్ట్ తీసుకున్నాడు. బెల్ట్తో ఏం చేస్తాడో తర్వాత చూద్దాం. ఇక దేవా దగ్గరికి వస్తే దేవా ఫ్లైట్లో ఉన్నాడు. పక్క సీట్లో అభి అనే వ్యక్తి ఉన్నాడు.
అతను కంటిన్యూస్గా దేవాని చూస్తున్నాడు. దేవా హలో అన్నాడు. అభి మాత్రం హలో దేవా అన్నాడు. దేవాకు అర్థం కాక నేను మీకు తెలుసా అన్నాడు. తెలుసు అనేసరికి దేవ ఆనందపడిపోతూ లోపల ఇలా అనుకున్నాడు, ఆ విష్ణుగాడి వల్ల నేను ఎవరికి తెలియదని ఫీల్ అయ్యాను, కానీ నేను కొంతమందికైనా తెలుసు అన్నమాట. ఇది చాలు నాకు. ముందు కొంతమంది, ఆ తర్వాత ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఈ దేవ అంటే ఏంటో అని అనుకుంటే అభి దేవా అని పిలిచాడు. చెప్పండి, నేను మీకు ఎలా తెలుసు అని అడిగాడు దేవ. అది హరికృష్ణ అంకుల్, మా డాడీ ఫ్రెండ్. మార్నింగ్ కాల్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పారు. నేను నీకన్నా 1 year సీనియర్ని. మా డాడీ ఇక్కడే ఉంటారు. స్మాల్ వర్క్ ఉండి ఇండియా వచ్చా. రిటర్న్ వెళ్తుంటే నువ్వు జాయిన్ అయ్యావు అని అన్నాడు అభి. దేవా మొహం మాడిపోయింది. హో అవునా, ఓకే అని కామయ్యాడు దేవా. హాయ్ మిస్టర్, ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు నా దగ్గరే ఉంటావు. ముందు నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నా, కానీ అంకుల్ నేను చేంజ్ చేసే బాధ్యత నాకు ఇచ్చారు. సో తేడా రానివ్వను, అర్థమైందా అని దేవాని చూశాడు అభి. అభి అలా అనగానే దేవాకి చాలా కోపం వచ్చింది. కానీ వర్కర్ అన్న పదం అతడిని కంట్రోల్ చేసింది. ఓకే అనేసి పక్కకు తిరిగాడు దేవా. అభికి దేవా సిచ్యువేషన్ చూస్తే నవ్వాగలేదు, కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఇక విష్ణు పల్లవి దగ్గరకు వద్దాం. విష్ణు బెల్ట్ తీసుకొని గట్టిగా పట్టుకున్నాడు. పల్లవికి ఏం అర్థం కాక చూస్తుంది. ఒక చేతిలో బెల్ట్, ఇంకొక చేతికి బ్యాండేజ్ ఉంది. బెల్ట్ చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు విష్ణు. ఎంత స్ట్రాంగ్ అంటే విష్ణు చేతి రెడ్గా అయ్యింది. విష్ణు ఫేస్, హ్యాండ్స్, కళ్ళు అంతా రెడ్గా అయ్యాయి. పల్లవికి కొంచెం భయమేసి విష్ణు అంది. అయినా కూడా విష్ణు నార్మల్ అవ్వలేదు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ విష్ణు గెంటేశాడు. అంతే, దూరంగా వెళ్ళి కింద పడింది పల్లవి. చేతిలో ఉన్న బెల్ట్ని ఫోర్స్గా విసిరేశాడు విష్ణు. అది కాస్త వెళ్ళి కింద పడి ఉన్న పల్లవిపై పడి పల్లవి చేతికి తగిలింది. తను ఏడుస్తూ కూర్చుంది. బెల్ట్ వదిలేసిన విష్ణు మంచం దగ్గరకు వచ్చి ఆ మంచాన్ని ఒక చేత్తో పైకెత్తి వదిలేశాడు. పల్లవి హ్యాండ్ మీద ఆ మంచం పడింది, కానీ పడ్డ 1 సెకండ్కి విష్ణు మళ్ళీ పైకి లేపాడు. పల్లవి కోసం కాదు, కానీ ఎందుకు చేశాడో తెలియదు. పల్లవికి అప్పటికే చెయ్యి పేనుంది. విష్ణు వల్ల ఒక చేతికి బెల్ట్ అండ్ ఇంకో చేతికి మంచం దెబ్బ. పల్లవి అస్సలు తట్టుకోలేకపోతుంది. కానీ విష్ణు మాత్రం పల్లవి అనే క్యారెక్టర్ తన గదిలో ఉంది అన్న విషయమే మర్చిపోయాడు. పల్లవి అలా ఏడుస్తూ కూర్చుంది. విష్ణు మాత్రం చుట్టూ చూసి తనకు కనిపించిన వస్తువులన్నీ విసిరికొడుతున్నాడు. కానీ అవి బ్రేక్ అయ్యే వస్తువులు కాకపోవడం వల్ల సౌండ్స్ బయటికి రావట్లేదు. పల్లవి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ విష్ణుని దాటుకొని అడుగు ముందుకు వేయలేకపోయింది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని విష్ణు దగ్గరికి వచ్చి విష్ణు షోల్డర్పై చేయి పెట్టింది. సీరియస్గా వెనక్కి తిరిగిన విష్ణుకి పల్లవి ఫేస్ అమాయకంగా కనిపించేసరికి కూల్ అయ్యాడు విష్ణు. తను కూల్ అయ్యేసరికి ఊపిరి గట్టిగా తీసుకుంది పల్లవి. విష్ణు రూమ్ అంతా చూసి తనేం చేశాడో గుర్తు తెచ్చుకొని పల్లవి చేతులు చూశాడు. ఆ రెడ్నెస్ చూసి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి పల్లవిని మంచం మీద కూర్చోమని చెప్పి ఏదో అపాయింట్మెంట్ తీసుకురావడానికి వెళ్ళాడు విష్ణు. కానీ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణు వచ్చి చూసేసరికి అక్కడ పల్లవి లేకపోవడంతో పల్లవికి తనపై కోపం వచ్చిందని ఫీల్ అయ్యాడు. రూమ్లో అప్పటిదాకా తాను విసిన వస్తువులను తనే సెట్ చేసుకున్నాడు. నిజానికి విష్ణు ఎప్పుడు తన రూమ్ సెట్ చేసుకోడు, సర్వెంట్స్ సెట్ చేస్తారు. కానీ ఇప్పుడు అది శివనారాయణ గారిల్లు అవ్వడం, పైగా మిస్టేక్ తనడే అవ్వడంతో తనే సెట్ చేసుకున్నాడు. విష్ణు రూమ్ నుండి పల్లవి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది. టైం చూసేసరికి కాలేజీకి వెళ్ళడానికి 1 hour ఉంది. రూమ్ బయటకు వచ్చి కిందికి చూసింది. ఎవరూ కనిపించలేదు. సో జాగ్రత్తగా కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి క్యూబ్స్ తీసింది. ఫ్రిడ్జ్ డోర్ మూస్తుంటే స్వప్న గారు వచ్చారు. ఏంటి పల్లవి, ఈ టైంలో ఐస్ క్యూబ్స్ ఏంటి అని పల్లవి వెనక నుంచి అడిగారు. పల్లవి ఫేస్ మాత్రం తిప్పి ఏం లేదు మామ్, ఫేస్కి ఐస్ పెడితే మంచిది అని మా ఫ్రెండ్స్ చెప్పారు, సో ట్రై చేస్తున్నా అంది పల్లవి. అవునా, సరే వెళ్ళు అన్నారు స్వప్న గారు. పల్లవి హమ్మయ్య అనుకుని వెళ్తుంటే మళ్ళీ పల్లవి అన్నారు స్వప్న గారు. అంతే, పల్లవికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి మామ్ అంది వెనక్కి తిరగకుండా. ఏం లేదు, నా రూమ్లో ఏసీ ఆన్ చేసి వచ్చాను, ఆఫ్ చేసి వెళ్ళు అంది స్వప్న గారు. అప్పుడు ఫ్రీ అయింది పల్లవి. ఓకే మామ్ అని ఫాస్ట్గా వెళ్ళి ఏసీ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళింది పల్లవి. ఐస్ క్యూబ్ చేతులకు పెట్టుకుంది కాసేపు. కొంచెం సేపటికి రిలీఫ్ వచ్చిన తర్వాత రెడీ అయి కాలేజీకి వెళ్ళింది పల్లవి. విష్ణు రూమ్లోనే ఉన్నాడు. సారీ పల్లవి, నా తప్పే, కానీ ఎందుకు అలా చేశానో నాకే అర్థం కాలేదు. నువ్వు నన్నెందుకు అర్థం చేసుకోవు? నిన్ను చూసిన మొదటి రోజే నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నాను, నీతో డైలీ ఉండాలి అనుకున్నాను. కానీ నీకు నచ్చకుండా కాదు,
ఇంకొక 2 డేస్లో నేను సెట్ అయిపోతాను. అప్పుడు నేను ఇక్కడ నీతో ఉండలేను పల్లవి అని ఫీల్ అయ్యాడు విష్ణు. ఇక దేవా దగ్గరికి వస్తే ఫ్లైట్లో దేవా ఫుల్ నిద్రలో ఉన్నాడు. హాయ్ దేవా అని పిలిచాడు అభి. అయినా రెస్పాండ్ కాలేదు అని ఫేస్ మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి లేచి ఏంటభి ఇలా కొట్టావు అని ఫ్రస్ట్రేషన్తో అడిగాడు దేవా. మళ్ళీ చెంప మీద కొట్టాడు అభి. దేవా కళ్ళలోంచి వాటర్ వద్దన్నా ఆగట్లేదు. మరి చిన్నప్పటి నుంచి వసుంధర ఒక్కసారి కూడా కొట్టలేదు. తనని హరికృష్ణ గారు కొట్టే సిచ్యువేషన్ వచ్చినా వసుంధర గారు మెలో డ్రామాతో తెలివిగా తప్పించేసింది. ఇప్పుడు అభి కొడుతుంటే దేవా తట్టుకోలేకపోతున్నాడు. అభి కాదు అభి సార్ అనాలన్నాడు అభి. అందుకు కొట్టారా అని అడిగాడు బాధగా ఆశ్చర్యంతో. అవును అని శాడిస్ట్ చిరునవ్వు నవ్వాడు అభి. చెప్పండి అభి సార్, ఎందుకు పిలిచారో చెప్పండి అన్నాడు. ఏం లేదు, నాకు బోరింగ్గా ఉంది, టైంపాస్ కోసం లేపాను అనగానే దేవాకి పిచ్చ కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక ఏం చేయమంటారు సార్ అని అడిగాడు. నీకేం వచ్చు చెప్పు అన్నాడు. నేను చెప్తా ఏం చేయాలో అన్నాడు అభి. దేవా బ్లాంక్ ఫేస్ పెట్టాడు. నాకేం తెలియదు, మీరే చెప్పండి సార్ అన్నాడు దేవా. నేనే చెప్పాలా? సరే వెయిట్ అని థింక్ చేస్తాడు అభి. ఇక పల్లవి ఇంటి దగ్గరికి వస్తే విష్ణు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. హాల్లోకి వచ్చి చుట్టూ చూశాడు. పల్లవి ఎక్కడా కనిపించలేదు. విశాల్ కూడా ఎక్కడా కనబడడు. కాలేజీకి వెళ్ళారేమో అనుకొని లైట్గా టిఫిన్ తినేసి పైకి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేశాడు. అందులో నిషా నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చేసరికి విష్ణు కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే నిషా నుండి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే హలో అని అటువైపు నుంచి వాయిస్ వచ్చింది. చెప్పు అన్నాడు చాలా కోపంగా విష్ణు. ఎలా ఉన్నావు విష్ణు అంది నిషా. అంతే, అది విన్న విష్ణు నన్ను విష్ణు అంటే చెంప చెల్లుమనిపిస్తా, జాగ్రత్త. అయినా ఎందుకు కాల్ చేసావు, నీకేం పనిలేదా అంటూ ఏదో తిట్టబోతుంటే నిషా ఆపింది. సారీ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు, మళ్ళీ కాల్ చేస్తా అంటూ ఫోన్ కట్ చేసింది. విష్ణుకి కోపం విపరీతంగా రావడంతో తన ఫోన్ విసిరేశాడు. మంచం మీద పిల్లోస్ని కూడా నేలపై పడేశాడు. కింద కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు విష్ణు. కాసేపటికి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఎవరో డోర్ నాక్ చేశారు. వెళ్ళి ఓపెన్ చేస్తే ఎదురుగా హరికృష్ణ గారు ఉన్నారు. ఏంటి విష్ణు, ఎలా ఉన్నావు? నిన్న ఇంటికి వెళ్ళాను మామ్ దగ్గరికి అంటూ లోపలికి వచ్చారు హరికృష్ణ గారు. ఏంటి విష్ణు, ఫోన్ బ్రేక్ అయింది, పిల్లోస్ అన్ని కింద పడి ఉన్నాయి, ఏంటి ఏమైంది నాన్న అన్నారు కంగారుగా. ఏం లేదు డాడీ, బోర్ కొడుతుంది అని ఫోన్ చూస్తున్నా, చెయ్యి జారింది, ఆ కంగారులో ఫాస్ట్గా మంచం దిగుతుంటే పిల్లోస్ కింద పడ్డాయి అని అంటారు విష్ణు. హో అంతేనా, ఇంకా నీకేమైందో అని కంగారు పడ్డాను అని అంటారు హరికృష్ణ గారు. ఇంకో ఫోన్ చేస్తానులే, డోంట్ వరీ అని వెళ్ళిపోతాడు హరికృష్ణ గారు. అలా ఆ రోజంతా విష్ణు ముభావంగా కనిపిస్తాడు. ఇక దేవా దగ్గరికి వస్తే అభి అండ్ దేవా ఇంటికి రీచ్ అయ్యారు. ఇల్లు చాలా బాగుంది, సొంత ఇల్లు లాంటి ఫీలింగ్ వచ్చింది దేవాకి చూడగానే. ఏంటి చూస్తున్నా, వెళ్ళి లగేజ్ లోపల పెట్టు అంటూ లోపలికి వెళ్ళాడు అభి. సాడ్గా ఫేస్ పెట్టిన దేవా లగేజ్ లోపల పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. అభి వచ్చి దేవా ముఖంపై చిటికలు వేశాడు. ఏంటి సార్ అని వినయంగా అడిగాడు దేవా. నిజానికి టీచర్స్ని కూడా అంత రెస్పెక్ట్గా పిలవలేదు. వాళ్ళు కూడా హరికృష్ణ గారు గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేక చెప్పేవారు కాదు. అలా టీచర్ని టీచ్ చేస్తూ ఉండేవాడు దేవా. దేవా చెయ్యని తప్పంటూ లేదు. దేవా చేసే పనుల వల్ల చాలామంది అమ్మాయిలు కాలేజీకి రావాలంటే భయపడేవారు. అలాంటిది ఇప్పుడు అభిని సార్ అనడం మామూలు విషయం కాదని చెప్పాలి. నేను ఇండియా వచ్చే పనిలో పడి డ్రెస్సులు వాష్ చేయలేదు, సో నువ్వు వెళ్ళి ఉతుకు అని తన బాత్రూమ్ వైపు చూపించాడు అభి. దేవా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లాగిపెట్టి కొట్టాడు అభి. అంతే, ఒక క్షణంలో వెళ్ళి బట్టలన్నీ తెచ్చి వాషింగ్ మిషన్లో వేసి కాసేపటికి ఆరేస్తాడు. వంట ప్రిపేర్ చేయమని పంపిస్తే కిచెన్ మొత్తం పొగ వ్యాపించేలా చేశాడు దేవా. ఇంకా అభి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. దేవా, నువ్వు చాలా మంచి కుక్ లాగా ఉన్నావు, నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే, సో వెళ్ళి ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేసిరా, ఒక బ్లాక్ స్పాట్ ఉండకూడదు, ఒకవేళ ఉందనుకో అన్నాడు అభి. నో సార్, నేను క్లీన్ చేస్తాను అంటూ రన్నింగ్ రేస్లో పరుగు పెట్టినట్టు వెళ్ళాడు దేవా. అభి పగలబడి నవ్వుకొని తన వర్క్ చేసుకుంటే కాసేపటికి తన దగ్గరికి దేవా వచ్చాడు. ఏంటి అయ్యిందా అని అడిగితే అయింది సార్ అని వినయంగా చెప్పాడు దేవా. అభి వెళ్ళి చూస్తే చాలా నీట్గా అనిపించింది. ఓకే అనేసి అభి వెళ్ళిపోయాడు. దేవాని పిలిచి తన కోర్స్ గురించి కాలేజ్ గురించి చెప్పి రేపు కరెక్ట్ టైంకి ఉండాలి నువ్వు కాలేజ్లో అని పడుకున్నాడు అభి. దేవా కూడా పొద్దున్నుండి పని ప్లస్ జర్నీ వల్ల డీప్ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అభి ఎర్లీగా లేచాడు. కానీ దేవా అలానే పడుకొని ఉండేసరికి అభి ఒక తన్ను తన్నాడు. అంతే, మంచం మీద నుంచి కింద పడ్డాడు దేవా.
దేవా లేచి దిక్కులు చూశాడు. కానీ వెంటనే అభిని చూశాక మ్యాటర్ అర్థం చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అభి రెడీ అయిపోయాడు. కానీ దేవా లేట్ చేశాడు. నీకు చెప్పిన టైంకి నువ్వు రెడీ అవ్వలేదు కదా, నీకు బ్రేక్ఫాస్ట్ లేదు అంటూ కాలేజీకి తీసుకెళ్లాడు అభి. దేవా బిక్కమొహం వేసుకొని ఉన్నాడు. కాలేజీకి వెళ్ళాక దేవా ఇదిగో అని ఒక బాక్స్ చేతికిచ్చాడు అభి. ఏంటి సార్ ఇది అని అడిగాడు వినయంగా. దేవా ఇందులో బ్రెడ్ అండ్ జామ్ ఉన్నాయి, తిను అని క్లాస్కి వెళ్ళాడు అభి. దేవా కూడా హ్యాపీగా వెళ్ళాడు బాక్స్ పట్టుకొని. ఇక పల్లవి కాలేజ్లో ఫుడ్ కూడా తినలేదు. చాలా ముభావంగా ఉంది. విష్ణు చేసింది పదే పదే గుర్తు చేసుకుంది. తనతో మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యింది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ పల్లవి అన్నాడు స్వీట్గా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నిషా విష్ణుకి రిలేషన్ ఏంటి? నిషా విష్ణుకి ఎందుకు కాల్ చేస్తుంది? తర్వాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.